హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒక్కడైన ఎలాన్ మస్క్ గురించి తెలుసుకుందాం. అయితే ఎలాన్ మస్క్ ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తాడు. ఫ్యూచర్లో ప్రపంచాన్ని సాధించే టెక్నాలజీ మీద ఇప్పటి నుంచే తన ఫోకస్ చేయడం పెట్టాడు. ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నాడు. అయితే అతని ఐడియాలు చూస్తే ఇది మనకి సాధ్యమవుతుందా అనిపిస్తుంది, కానీ సాధించి చూపిస్తాడు. అయితే ఎలాన్ మస్క్ గురించి వచ్చినట్లయితే, ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు 1971లో. అయితే తనకు చిన్నప్పటి నుంచే అంతరిక్షం గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎంతగా ఇష్టం అంటే తనకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక బుక్ చదివి తన ఓన్గా కోడింగ్ నేర్చుకున్నాడు. అయితే ఆ నేర్చుకున్న కోడింగ్తో ఒక చిన్న గేమ్ని డిజైన్ చేశాడు. ఆ గేమ్ పేరు బ్లాస్టర్. ఆ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే, అంతరిక్షంలో ఏలియన్స్ని, అదే అంతరిక్షంలో హీరో వాటిని కాల్చి చంపడం. గేమ్కి చాలా బేసిక్గానే ఉంటుంది, కానీ 1984లో ఒక అబ్బాయి ఏ టీచర్ హెల్ప్స్ లేకుండా తన ఓన్గా కోడింగ్ నేర్చుకుని గేమ్ని డెవలప్ చేశాడంటే అర్థం చేసుకోండి. అతను కూడా అంతరిక్షం గురించి ఆ గేమ్ని $500 అమ్మేశాడు. అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో ఒక రూల్ ఉండేది. ఆ రూల్ ఏంటంటే, తెల్ల జాతీయులు 2 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలని, అది తప్పనిసరి అని ఆ రూల్ ఉండేది. అయితే ఎలాన్ మస్క్ వాళ్ళ అమ్మగారు కెనడాకి చెందిన వాళ్ళని, ఎలాన్ మస్క్ కూడా తెల్ల జాతీయుడే అని, అందువల్ల ఈ రూల్ ఇతని మీద కూడా పడుతుందని, దీని నుండి ఎలా అయినా తప్పించుకోవాలని ఎలాన్ మస్క్ తను 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కెనడాకి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతకాలం చదివి ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ చదివి పిహెచ్డి చేద్దామని 1995లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. టైంకి ఎలాన్ మస్క్ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచించాడు. అందుకే పిహెచ్డి జాయిన్ అయిన 2 రోజులకే మానేసి బయటికి వచ్చేశాడు. అయితే ఎలాన్ మస్క్ 1995లో ఇంకా ఇద్దరితో కలిసి జిప్2 అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అయితే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే, సిటీలో ఉన్న షాప్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, మాల్స్ వీటి యొక్క రివ్యూస్ని మరియు వాటికి దారి ఎలా వెళ్ళాలి అని చూపిస్తుంది. అంటే ఇప్పుడున్న గూగుల్ మ్యాప్స్ లాగా. 1995లోనే ఎలాన్ మస్క్కి ఇలాంటి ఐడియా వచ్చిందంటే అర్థం చేసుకోండి అతను ఎంత ఫ్యూచరిస్ట్ అని. అయితే కంపెనీ చాలా సక్సెస్ అయింది, బాగా లాభాలు వచ్చాయి. కంపెనీ సక్సెస్ అవ్వకముందు ఎలాన్ మస్క్ ఇంట్లో కాకుండా ఆఫీస్లోనే నిద్రపోయేవాడు. ఎందుకంటే ఇల్లు రెంట్కు తీసుకునే డబ్బులు కూడా అతని దగ్గర లేవు కాబట్టి. అయితే 1999లో జిప్2 కంపెనీని $307 మిలియన్ కాంపాక్ వన్ అనే కంపెనీకి అమ్మేశాడు. అయితే ఈ అమ్మకంలో ఎలాన్ మస్క్కి తన వాటాగా $22 మిలియన్ వచ్చాయి. డబ్బులు వచ్చాయి కదా అని అంతటితో ఆగలేదు. తన ఆలోచనలు చాలా పెద్దవి. ఆ వచ్చిన డబ్బులతో ఆ సంవత్సరంలోనే X.com1 పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే, ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంటర్నెట్ ద్వారా డబ్బుని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, అకౌంట్లోని డబ్బుని ఉంచుకోవచ్చు, అకౌంట్ బ్యాలెన్స్ని చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగా. ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్పట్లోనే ఆలోచించాడు. ఒక ఇయర్ తర్వాత X.com అనే కంపెనీని సేమ్ ఇలాంటి బిజినెస్ చేస్తున్న కాన్ఫినిటీ అనే కంపెనీతో కలిపేశాడు. కంపెనీ పేరుని పేపాల్గా మార్చేశాడు. అయితే 2002లో పేపాల్ కంపెనీని ఈబే అనే కంపెనీకి $1.5 బిలియన్ పెట్టి కొనుక్కున్నాడు.
అయితే 2002లో పేపాల్ కంపెనీని ఈబే అనే కంపెనీ $1.5 బిలియన్ పెట్టి కొనుక్కుంది. అయితే ఈ అమ్మకంలో ఎలాన్ మస్క్కి వాటాగా $165 మిలియన్ వచ్చాయి. అయితే ఎలాన్ మస్క్ మళ్ళీ అంతటితో ఆగలేదు. వచ్చిన డబ్బులతో ఇంకో ఫ్యూచరిస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ పేరే ఈ స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచించాడు. ఆ ప్రాజెక్ట్ పేరు మార్స్ ఒయాసిస్. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్స్ గ్రహం మీదకి ఒక గ్రీన్ హోమ్ నిర్మించి అందులో చెట్లని పెంచాలని, మార్స్ గ్రహం మీద ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నిర్మించాలనేది. ముందు అక్కడికి వెళ్ళడానికి రాకెట్స్ కావాలని రాకెట్స్ కొనడానికి రష్యా వెళ్ళాడు. కానీ ఖాళీ చేతులతో వెనక్కి వచ్చేశాడు. ఎందుకంటే రష్యా వాళ్ళు రాకెట్స్ దగ్గర చాలా ఎక్కువ చెప్పారు. అయితే అంత ఎక్కువ ధరకి రాకెట్స్ కొనడం వేస్ట్ అని ఎలాన్ మస్క్ అనుకున్నాడు. అయితే రాకెట్స్కి యూజ్ చేసే రా మెటీరియల్ రాకెట్స్లో కేవలం 3% మాత్రమే అని తెలుసుకున్నాడు. అందుకని తన సొంత రాకెట్స్ డెవలప్ చేద్దామని అనుకున్నాడు. అందుకోసం 2002 స్పేస్ ఎక్స్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. కొంతమంది ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకున్నాడు. రాకెట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసి కంపెనీ గోల్స్ ఏంటంటే తక్కువ ధరకి రాకెట్స్ తయారు చేద్దామని, మనుషులని మార్స్ గ్రహానికి తీసుకొని వెళ్ళాలని, అంతరిక్షం ప్రయాణం ధర తగ్గించాలని. ఇది అట్లా ఉండగా ఆ కంపెనీ పేరు టెస్లా మోటార్స్. ఆ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధనంతో నడిచే వాహనాలు ప్రాణవాయువుని కాలుష్యాన్ని చేస్తుందని, దానిని ఆపాలని అనుకున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా స్పేస్ ఎక్స్ తయారు చేసిన రాకెట్ 3 సార్లు వరుసగా ఫెయిల్ అయింది. మొదటిసారి 2006 రాకెట్ గాలిలోకి వెళ్ళిన 45 సెకండ్ల తర్వాత నేల మీద కుప్ప కూలిపోయింది. అయితే రెండోసారి 2007 రాకెట్ కొన్ని కిలోమీటర్లు పైకి వెళ్ళొచ్చి తిరిగి నేల మీదకి కూలిపోయింది. మూడోసారి 2008లో మళ్ళీ ఫెయిల్ అయింది. ఇలా 3 సార్లు వరుసగా స్పేస్ ఎక్స్ తయారు చేసిన రాకెట్లు ఫెయిల్ అయ్యి కంపెనీ దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇంకోవైపు టెస్లా కంపెనీ టెస్లా రోడ్ స్టార్ పేరుతో ఒక కారు డెవలప్ చేసింది. కానీ ఆ స్పోర్ట్స్ కార్ని ఎక్కువ క్వాంటిటీతో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కంపెనీకి డబ్బులు సరిపోయేంత లేదు. అదే ఇయర్లో ఎలాన్ మస్క్ తన భార్యతో డివోర్స్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నాడు. అదే ఇయర్ 2008లో పంపిన 4వ రాకెట్ సక్సెస్ అయింది. దీంతో స్పేస్ ఎక్స్ దగ్గర డబ్బులు అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలని ఎలాన్ మస్క్కి అర్థం కాలేదు. ఇంతలో నాసా నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్తో మీకు $1.6 బిలియన్ కాంట్రాక్ట్ని ఇస్తామని నాసా చెప్పింది. అది వినగానే ఎలాన్ మస్క్ చాలా ఆనందించాడు. ఆ కాంట్రాక్ట్ వల్ల స్పేస్ ఎక్స్ కంపెనీ మళ్ళీ తన పనిని మొదలుపెట్టింది. అయితే పెద్ద రాకెట్స్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకోవైపు టెస్లా కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ దొరికారు. స్టాక్ మార్కెట్లో IPO పెట్టడం ద్వారా కొంత డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో కొత్త వాహనాలని డెవలప్ చేశాడు. 2012 మోడల్ ఎస్ని రిలీజ్ చేశారు. అయితే దాని ద్వారా ఇండియన్ కరెన్సీలో దాదాపు 50 నుంచి 80 లక్షలు ఉంటుందని, ఇది ఒక లగ్జరీ కార్, ఒక్కసారి ఛార్జ్ పెడితే 600 కిలోమీటర్లు పోతుందని 2016లో మోడల్ 3N రిలీజ్ చేశారు. ముందు మోడల్తో కంపెనీ చేసే తక్కువ ధర లభిస్తుంది. దీని ద్వారా ఇండియన్ కరెన్సీతో దాదాపు 20 నుంచి 25 లక్షలు ఉంటుందని తర్వాత ఇంకొన్ని మోడల్స్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ మరి టెస్లా రెండు సక్సెస్ఫుల్ కంపెనీస్. 2021లో ఎలాన్ మస్క్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయ్యాడు. అయితే తన ఆస్తి వివరాలను ఇండియన్ కరెన్సీలో దాదాపు 11 లక్షల కోట్లు
అంతకుముందు అమెజాన్ ఓనర్ అయిన జెఫ్ బెజోస్ అత్యంత ధనవంతుడిగా ఉండేవాడు. టెస్లా కంపెనీ అతి తక్కువ కాలంలోనే అన్ని ఆటోమొబైల్స్ కంపెనీని దాటి ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా నిలిచింది. అయితే టొయోటా, ఫోర్డ్, జనరల్ మోటార్స్, BMW, వోల్వో లాంటి పెద్ద కంపెనీస్ వాల్యూస్ని కలిపి కంపేర్ చేసినా కూడా టెస్లా కంపెనీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అయితే టొయోటా ఒక ఇయర్ 80 లక్షల కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది.